ప్రముఖ హీరోయిన్ మీనా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 1995లో రవిచంద్ర నటించిన పుట్నంజా సినిమా ద్వారా శాండిల్వుడ్ కి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈమె ఇచ్చిన ఒక ప్రకటన సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ మలయాళ హీరో మోహన్ లాల్ తో కలిసి దృశ్యం సినిమాలో నటించింది. సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే 3 నెలల ముందు ఈమెకు కూతురు నైనిక పుట్టింది. అయితే అదే సమయంలో మోహన్ లాల్ ఫోన్ చేసి దృశ్యం సినిమాలో నటించమని ఆమెను బలవంత పెట్టారట. అయితే తన పరిస్థితిని ఆయనకి వివరించిందట. ఇదే విషయాన్ని మీనా మాట్లాడుతూ, కాల్పులు జరిగిన ప్రదేశం, సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా దొరకని ప్రదేశం, అది ఒక చిన్న గ్రామం, మాత్రలు కొనాలంటే కూడా ఎంతో దూరం వెళ్లాలి. అందుకే ఆ సినిమాలో నటించటానికి నేను నిరాకరించాను. కానీ మోహన్ లాల్ మాత్రం అందులో నువ్వే నటించాలి అని నాకు గట్టిగా చెప్పాడు. అప్పుడు నేను కూడా కుదరదు అని చెప్పాను. అయితే మోహన్ లాల్ ఆ పాత్రకు నువ్వే చేయాలని పట్టుబట్టి చివరకు నన్ను నటించేలా చేశాడు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. ఈ సినిమా విడుదలైన తర్వాత మంచి విజయాన్ని అందుకుంది. నేను అప్పుడు అర్థం చేసుకున్నా, ఇంత పెద్ద ఆఫర్ ని మిస్ చేసుకున్నాను అని. ఇక ఈ చిత్రానికి జితు జోసెఫ్ దర్శకత్వం వహించగా 5 కోట్ల బడ్జెట్ తో 75 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఫ్యామిలీ సెంటిమెంట్ స్టైల్లో సింపుల్ స్క్రిప్ట్ తో రూపొందించిన ఈ సినిమా అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో కూడా రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ప్రస్తుతం మీనా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా వదులుకోకుండా ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.